జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అయ్యో, పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో. బాలిక, ఇక నేను బయలుదేరదను. వేకువజామునే తిరిగి వచ్చేదను. అయ్యో గుప్తా గారు, అలా ఎలా వెళ్ళిపోతారు? మా పిల్లలు కనిపించడం లేదంటే మీకు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదా? బాలిక, నీ పిల్ల పిచ్చుకులకు నాకు ఏమి సంబంధం? ఏదో నీవు మరణించిన కొత్త కదా బాధలో ఉంటేవని ఊరుకుంటుంటే నేను వెళ్ళుచున్నాను. అది కాదు గుప్తా గారు. మళ్ళీ గుప్తా 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 అని అరవకు. తెలియచున్నదా? లైట్ గా. సారీ. మేము పోయి వచ్చేదము. అంతేనా గుప్తా గారు? నా పిల్లలు కనిపించలేదని పుట్టడు దుఃఖంలో ఉంటే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారా? అయ్యో బాలిక, నీ ప్రేమ, నీ వాత్సల్యము, నీ బాధలతో నన్ను ఇచ్చట కట్టిపడై చుట్టివే. ఇప్పుడు నన్ను ఏమి చేయమందువో చెప్పుము. నా పిల్లలు ఎక్కడున్నారో మీ పవర్స్ తో కొంచెం చెప్పరా? ఒక్కటి అడక్కు. అయ్యో గుప్తా గారు, మా ఆయన ఏమండి? బాలిక, ఏమండి? ఏమండి, రాతోడుకు ఒకసారి ఫోన్ చేసి పిల్లలు ఎక్కడున్నారో కనుక్కోండి. బాలిక, నీ పతిదేవుడు ఆ నిండుకుండ రత్తనితో మాట్లాడుటకు ప్రయత్నించుచున్నది నీవు చెప్పిన మాటలు వినబడిక. మనుషులు దూరంగా ఉన్నా మనసులు దగ్గరగా ఉన్నాయి కాబట్టి నా బాధ ఆయనకు అర్థమైంది. భాషకి మాటలు కావాలి కానీ ప్రేమకి భావాలు సరిపోవా? నేను భౌతికంగా చనిపోయి ఉండొచ్చు కానీ ఆయన మనసులో, ఆయన జ్ఞాపకాల్లో ఎప్పటికీ బ్రతికే ఉంటాను. అంతకంటే భాగ్యం నాకు ఇంకేం కావాలి? ఏవండి? అమ్మా, రాతోడు కాల్ లిఫ్ట్ చేయటం లేదు. ఎప్పుడు ఇలా అవ్వలేదు. నాకెందుకో డౌట్గా ఉంది. స్కూల్ వరకు వెళ్ళి చూసొస్తా. అమరేంద్ర ఇప్పుడు బయటికి వెళ్తే నా పని అవుట్. అమరేంద్ర, రాతోడు నాకు ఇందాకే కాల్ చేశాడు. అమరేంద్ర, నీకా? నీకెందుకు కాల్ చేశాడు? అదే పిల్లలు స్కూల్ నుంచి వస్తుంటే ఎగ్జిబిషన్కి వెళ్ళాలని గొడవ చేశారంట. రాతోడికి ఏం చేయాలో తెలియక నాకు కాల్ చేశాడు. అంకుల్ చెప్పినట్టు పిల్లలకు కూడా కొంచెం డైవర్షన్ ఉంటుందని సరే అని చెప్పాను. ఏంటి ఎప్పుడు చూసినా టైము, టైం టేబుల్, డిసిప్లిన్ అంటుంటావు? అలా ఎలా పిల్లల్ని పంపించావమ్మా? అవునమ్మాయి, మాకొక మాట అయినా చెప్పాలి కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.